దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేచారా? మీకోసం ప్రయాణాలు కూడా చేసి వచ్చి 50 డేస్లో ఎంత ప్రయాసంతో మీకు దినదినము ప్రార్థనలు చేస్తూ ఇస్తుంటే 5 to 6 ఎవరు పడుకోవద్దు, చక్కగా వినాలి. ఇంకా మన మధ్యలో టైం లేదు, 15 రోజులే. కాబట్టి అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం 12 గంటలకి, గ్రౌండ్ నిండి 4 గంటలకే. కాబట్టి అందరి కుటుంబాలతో రండి, ఈ డేస్లో ప్రేయర్లో గడుపుదాం. అందరం వచ్చి ఇక్కడ ప్రభు సన్నిధిలో గడుపుదాం, శక్తి పొందుదాం, బలం పొందుదాం. దేవుడు బహుబలంగా మనల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు ఎంతమంది ఇంకా యేసుని మీ హృదయంలో చేర్చుకోకపోతే ఇదే రక్షణ దినం. మీ హృదయంలో యేసుని చేర్చుకోండి, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి, మీ మనస్సును ఆయనకు అప్పచెప్పండి. రక్షకుడు దేవుడు క్షమించి మీ పాపాలను నిత్య జీవం ఇస్తాడు. అమ్మా, మేము తట్టుకోలేని బాధలు, కష్టాలు ఇవన్నీ మీకు ఉంటాయి. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం, ఆయనతో గడపడం, ఆయన్ని వెతకడం, ఖచ్చితంగా మీ బంధకాలు తొలగించబడతాయి. మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని పైకి లేపబోతున్నాడు. ఈరోజు ఎన్ని సమస్యలు గుండా మీరు వెళ్తున్నా, ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నా, ప్రభు హస్తం మిమ్మల్ని కుమ్మరించి ఆయన హస్తనిక్షేపణ మీపై పడి అద్భుతాలు చేయబోతుంది. కాబట్టి ఈరోజు వాగ్దానం నేను చదవనా? మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను 84వ కీర్తన, మరి 7వ వచనం. వారి నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. నానాటికి ఎప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేశారు, వింటున్నారా? దేవుని సన్నిధిలో గడిపిన వారు నానాటికి బలాభివృద్ధి, సియోనుకు వచ్చి దేవుని మహింపరిచారు. యెరూషలేములో ఆ దినాల్లో వారు అభివృద్ధి పొందుటకు, వారు బలం పొందుటకు, వారు విడిపించబట్టకు, వారు గొప్పవారు అవుటకు కారణం ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని వెతికారు. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆ తృష్ణని, ఆ ప్రార్థనని, ఆ ప్రభువుని వెతికారు. అందుకే అట్లాంటి వెతికేవారు, అలా ఉన్నవారు నా నాటికి బలాభివృద్ధిని పొందబోతుంది, నా నాటికి ఎదుగుదల, నా నాటికి వారు గొప్పవారు అవుతారు. ఎందుకు? మనం దేవునితో గడిపే వాళ్ళం ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతామండి. మీరు ఎవరైనా కానీ మీకు చెప్పే ప్రాముఖ్యమైన మాట ఇక్కడ 84వ కీర్తన మీరు చూడండి, నేను చదువుతున్నాను. నీ నివాసంలో ఎంత రమ్యం, నీ మందిర ఆవరణం. కోరహ కుమారులు అంటారండి, నీ నివాసంలో ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణం చూడవాలని. ఎందుకంటే వాళ్ళు మందిరంలోకి వచ్చి ప్రార్థించారట, మందిరంలోకి వచ్చి వేడుకున్నారట. అట్టివారు ఎట్లుంటారండి? నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మనం కానీ మందిరంలో ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం గడుపుతున్న వాళ్ళమైతే, ప్రార్థిస్తున్న వారమైతే ఖచ్చితంగా ప్రభు మనకిస్తున్న వాగ్దానం, మీరు నానాటికి బలాభివృద్ధి నొందెదరు, నా నాటికి మీరు బలాభివృద్ధి నొందెదరు. ఈరోజు వాగ్దానం, నా నాటికి మీరు బలాభివృద్ధి నొందెదరు. ఎవరు నొందుతారు? ఆయన సన్నిధిలో గడిపేవారు. ఈ ప్రేయర్స్ అన్ని వట్టికిపోతాయండి. ఇంతగా బ్లెస్ అవ్వడానికి కారణం ప్రేయరే. తెలియక చాలామంది ఏదో మాట్లాడతారు కదా, మీకు ఎంత ఉంది అంత ఉంది. ఏమీ లేదు ఇక్కడ, అంత శూన్యం. యేసయ్యనే హీరో, మనమంతా జీరోనే. మీరందరి జీవితాల్లో ఈరోజు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, మీరు బాగున్నా దేవుడిచ్చిన కృపే కదండి. కృప చూపిన దేవుడు, మనం నిలబెట్టిన దేవుడు. ఎవరి వల్ల మనం పైకి రాల, ఆయన కృప వలన, ఆయన వల్ల దీవించబడ్డాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు కూడా రండి, ప్రార్థనలు గడపండి. ఈ వాగ్దానం మనందరూ స్వతంత్రం, అందరూ లైక్ చేసి వాగ్దానాన్ని షేర్ చేయండి. అక్టోబర్ 17 ముగింపు సభ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ప్రేరేపిస్తుండగా ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా కుటుంబాలతో పాటు రండి, పాలు పొందండి. అందరం కలిసి దేవుని కృపను పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ. అయ్యా, ఉపవాస ప్రార్థనలో వచ్చే శక్తిని మీ బిడ్డలకు దయచేయండి. అయ్యా, ఎవరెవరు అప్పులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నారు విడిపించి, గర్భఫలం లేని వారి గర్భఫలం, విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డం, గొడవలు, కొట్లాటలు ఉన్న కుటుంబాలు సమాధానం, భూ సంబంధమైన తగాదాలు తొలగిపోయి, ఆర్థిక బంధకాలు తొలగి, అప్పుల భారం తొలగి, మానసిక ఒత్తిడి తొలగి, కుటుంబ పోరాటాలు తొలగి వారు దీవించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సమస్యల్లో, సుడిగుండాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, విరోధమైన ప్రతి ఆయుధాలు నాయన ఓవర్కమ్ చేసే శక్తిని వారికి దయచేయండి. అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి సాయించండి. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సంఘాలు ఉజ్జీవింపబడాలి, సేవకుల ఐక్యత రావాలి. అయ్యా, ఎవరెవరు ఏ బంధకాలు ఉన్నారు విడిపించబడాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధముని, ఈర్ష్య, అసూయ, ద్వేష, క్రోధపు ఆత్మని, సేవని లేస్తున్న దయ్యములని బంధిస్తూ అయ్యా, ఈ పరిచర్య మీద కూడా నీ సమాధాన సన్నిధి 55 ఘనంగా జరుగుటకు, మేమందరం దీవించబట్టకు సాయించండి. అందరి బిడ్డలను బ్లెస్ చేస్తూ మ్యారేజ్ డే, వారి కుటుంబ జీవితంలో, వారి దాంపత్యంలో సంతోషం, సమాధానం, క్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి పొందాలి. అంతేకాక బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అందరికీ కృపయు క్షేమం విస్తరించునుగా కానీ అయ్యా, మా అందరి ప్రార్థనలకి జవాబిచ్చి మేమందరం నానాటికి అభివృద్ధి పొందొచ్చు, ఆశీర్వదించబడదంగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. 50 దినాలు చివరికి వచ్చేసాం దేవుని బిడ్డలారా. మరి అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం మీకు తెలుసు, మధ్యాహ్నమే గ్రౌండ్ నుండి 4 గంటలకే ప్రారంభం. అద్భుతం, మంచి ప్రార్థనలతో దేవుడు ముగింపు సభలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వర్తమానం, శక్తి కలిగిన ఆరాధన, అనేక మంది బంధకాలు తొలగి దేవుని యొక్క కృపని పొందబోతున్నాం. కుటుంబాలుగా పాలుపొంది దేవుని దీవెనలు పొందబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.